వక్ఫ్ సవరణ బిల్లు దీని మీద భారతదేశం మొత్తం ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది, లేకపోతే అసలు ఇన్ని రోజులు ఉన్న చట్టాన్ని ఎందుకు సవరించారు అనే దాని మీద ఉత్కంఠ రేపుతుంటే ఒక్క రాష్ట్రంలో మాత్రం దీనికి అంతా భిన్నంగా వేరే చర్చ అయితే నడుస్తూ ఉంది. అదేంటి అంటే వైఎస్ఆర్సీపీ వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసిందా లేకపోతే పాజిటివ్గా ఓటేసిందా. లోక్సభలో అది ఆమోద ముద్ర పొందింది, రాజ్యసభలో కూడా ఆమోద ముద్ర పొందింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పొందితే అది చట్టంగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే లోక్సభలో దీనికి ఎన్డీఏకి ఎవరి మద్దతు అవసరం లేకుండా ఉండింది. సో లోక్సభలో ఏం మాట్లాడలేదు. రాజ్యసభకు వచ్చేసరికి మాత్రం ఓటు వేస్తుందా వేయదా వైఎస్ఆర్సీపీ అనేది ఒక ఉత్కంఠ అయితే చెలరేగింది. కాకపోతే దీని మీద ముందు రోజు అక్కడ విప్ కూడా జారీ చేశారు. ఏంటంటే అందరూ రాజ్యసభకి వెళ్ళండి, అక్కడ వ్యతిరేకంగా మనం ఓటు వేయాలి అనేది కూడా వైఎస్ఆర్సీపీ వారి నేతలకైతే చెప్పడం జరిగింది. కాకపోతే దీనికి ఓటు వేయడానికి వాళ్ళు హాజరు కాలేదంట. హాజరు కాలేదంటే ఏమైంది, వాళ్ళు పాజిటివ్గా కూడా ఓటు వేయలేదు కదా అని అనుకోవచ్చు ఇక్కడ. కానీ అలా కాదు. ఏదైనా ఒక బిల్లు మీద వాడి వేడి చర్చలు నడుస్తున్నప్పుడు ముందు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ మేము దాన్ని సపోర్ట్ చెయ్యము అని చెప్పేటప్పుడు మరి వెళ్ళి దానికి యాంటీగా ఓటు వేయాల్సింది కదా. ఎందుకు ఓటు వేయలేదు అంటే సపోర్ట్ ఓటు వేయలేదు అని మనం అనొచ్చు. కాకపోతే సపోర్ట్ చేయకుండా పక్కకి ఉన్నా సపోర్ట్ చేసినట్టే కదా అని ఒక వాదన అయితే బయట నడుస్తుంది. కాకపోతే టీడీపీ ఏమంటుందంటే వాళ్ళు కంపల్సరీ ఓట్ చేసినట్టే అనేది టీడీపీ వాదన. అందుకే జగన్ రెండు మొహాలు ముందొకటి పెట్టుకొని వెనక ఒకటి చేస్తూ ఉంటారు. ముందేమో ఇక్కడ ముస్లింలకి వ్యతిరేకంగా ఉన్నదాన్ని నేను సపోర్ట్ చెయ్యను అంటూ వాళ్ళకి ఇఫ్తార్ విందులు ఇచ్చి వాళ్ళతో మంచిగా ఉంటూనే వెనక మాత్రం దీనికి సపోర్ట్ చేశారు, వక్ఫ్ సవరణ బిల్లుకి సపోర్ట్ చేశారు అంటుంది టీడీపీ. ఒకసారి చూద్దాం దాని గురించి. ఇప్పుడు ట్విట్టర్లో జరుగుతున్న వార్ గురించి వీళ్ళు వేశారనమాట. తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు 2023 పై జరిగిన ఓటింగ్లో డబల్ గేమ్ ఆడి ముస్లింలను భలే మోసం చేశాడు జగన్. ఈ మాట అన్నారు. ఇక్కడ ఘోరంగా మోసం చేశాడు. పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం అన్నాడు, తీరా ఓటింగ్ వచ్చేసరికి మద్దతుగా ఓటు వేయించాడు, ఈ మాట అన్నారు. దానికి వైఎస్ఆర్సీపీ అయితే రిప్లై ఇచ్చింది తన అఫీషియల్ పేజ్లో అన్నమాట. రాజ్యసభలో మేము విప్ జారీ చేసాం, మేము వ్యతిరేకం అని చెప్పడానికి రికార్డ్ అయిన సభా కార్యకలాపాలే సాక్ష్యం. దీనికి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. మేము వ్యతిరేకించలేదు అని నిరూపించే దమ్ము మీకుందా? మీరు నిరూపించమని సవాల్ విసురుతున్నాం. ఫేక్ న్యూస్ల మీద రాజకీయాలు చేసే ఫేక్ బ్రతుకులు మీవి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని అన్నదన్నమాట. ఇక్కడ చూడండి ఈయన మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ opposes this bill. This bill does not address their grievances. Instead, it threatens to undermine the constitutional property rights of Muslims and interfere in religious affairs, thus violating freedoms that are scheduled to our democracy. ఇక్కడ చూస్తే వాళ్ళు ఫస్ట్ నుంచి అది ముస్లిం స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. ఎవరైతే ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలి అని మోదీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన పెట్టిందో అది చేస్తే ముస్లిం స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అనే మాట మీద వైఎస్ఆర్సీపీ ఉన్నారు. సో మేము అలా అని ఈయన మాట్లాడింది, వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడింది కూడా ఒక వీడియోని వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 95 మనకు తెలుసు కదా 128 ఓట్స్ పాజిటివ్గా పడితే 95 ఓట్స్ ఈ బిల్లును సపోర్ట్ చేయకుండా నెగిటివ్ ఓట్స్ పడ్డాయన్నమాట. అందులో ఇక్కడ వైఎస్ఆర్సీపీ 7 ఓట్స్, బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలో వైసీపీ 7 ఓట్లు. అండ్ వీళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట ఇక్కడ. అండ్ discussion on Waqf amendments bill is to be held today in the Rajya Sabha. All the Rajya Sabha members should be present in the house at the time of voting and vote against the Waqf amendment bill. దీనికి కంపల్సరీ అందరూ వెళ్ళండి, ఏదైతే ఆపోజిట్ గా ఓటు వేయండి అని వాళ్ళు ఒక విప్ జారీ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది ఫేక్ న్యూస్ అని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే టీడీపీ వాళ్ళ మీద ఒక అసత్య ప్రచారాలు వండి వార్చిందో అవన్నీ తేట తెల్లంగా అవన్నీ నెగిటివ్ అనేసి అది ఫేక్ అనేది అయితే వైఎస్ఆర్సీపీ చెప్పేసింది.